ఓం నమో భగవతే శ్రీరమణాయ. 24:46 అభయం సర్వభూతేభ్యః. భగవాన్ ఈ పొద్దు బయటకు వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్ళు చెట్టెక్కి మెల్లిగా కోయక కింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నవి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని, ఆ తరువాత బయటకు వెళ్లే నిమిత్తం లేచి వచ్చి అటు చూచేసరికి రాలిన ఆకులు గుట్టలుగా భగవాని కంటపడ్డవి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుష స్వరంతో, ఓహో, చాలు చాలు, ఇక పొండి. కాయలు కోయమంటే ఆకులు రాలేట్టు కొట్టటమా? మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాదటమా ఆ చెట్టును? ఎవరి పనికి నియమించింది? ఇట్లా కొట్టే బదులు మొదలంటా నరికితే సరిపోతుందే. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పొండి పొండి అని గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వనించి భయకంపితులను కావించింది. ఎత్తిన గడలు చాపకట్టగా నేలకు వరాలినవి. కూలివారు చేతులు కట్టుకొని నిలబడ్డారు. నోట మాట రాదు. నేనా పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూచేసరికి గుండె కొట్టుకొని కళ్ళు నీళ్లు గమ్మినవి. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుటకు ఓర్వగలడా? కరుణాపూర్ణ సుధాబ్ది కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతా. అబ్బబ్బా, చూశారా ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత గుట్ట అయిందో ఆకుల పోగు. ఉస్సో అంటూ హాల్లోకి వెళ్ళారు భగవాన్. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు యచ్చమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రి పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించిందట. 10,000 పూర్తయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే, పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజ చేయరాదా అన్నారట భగవాన్. అమ్మో, నొప్పి కాదా అంటే, ఒళ్ళు గిల్లితే నీకు నొప్పి అయితే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదా అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పిని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు, నేను చెప్పాలా అన్నారట భగవాన్. పత్రములు గిల్లరాదు అనటకు నిదర్శనగా భగవాన్ అరవంలో అనువదించిన దేవికా కాలోత్తరం జ్ఞానాచార విచారపటలం నందున్న శ్లోకము అర్థము ఇది. వేళ్లను పెళ్లగించరాదు, ఆకులను గిల్లరాదు, భూతములను హింసింపరాదు, పూలను కోయరాదు. హరే రమణ.